ఆంధ్రప్రదేశ్లో రైతులకి, ముఖ్యంగా పాడి రైతులకి ఇప్పుడు కల్పిస్తున్న సౌకర్యాలు ఎప్పుడు జరిగిన దాఖలాలు కనపడలన్నా, ఎప్పుడు కూడా. ఎందుకంటే దాదాపుగా మన ఏడీ గారి నుంచి డీటెయిల్స్ తీసుకున్నాను, డీడీతో మాట్లాడాను. పాత ఆవుల హాస్పిటల్ మరమ్మతులు మొదలుకొని కూలిపోయినటువంటి పశువుల ఆసుపత్రులు కొత్త భవనాలు కట్టే వరకు, పొదుగు వాపు వ్యాధి నుంచి పశువులకు ఇన్సూరెన్స్ చేసేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడా కనపడవు. ఎందుకంటే మన చిత్తూరు జిల్లా ముఖ్యంగా నదులు లేవు, జీవనదులు లేనటువంటి ప్రాంతం. నెల్లూరు జిల్లా దాటితే కాలువలో నీళ్ళు వస్తాయి, సంవత్సరానికి 3 పంటలు పండుతాయి. వ్యవసాయం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా కూడా సుభిక్షంగా బతుకుతాడు. మనకంతా మెట్ట మాగాని. గతంలో వేరుశెనక్కాయలు వేసుకునే వాళ్ళం, లేదో ఎంతో కొంత చెరుకు వేసుకునే వాళ్ళం. ఇప్పుడు అవి 2 మాయమైనాయి. ఏం చేయాలంటే మామిడి చెట్లు పెట్టేశాం. మామిడి చెట్లు పెట్టిన తర్వాత పంట చేతికి వచ్చినాక డబ్బు వస్తుందో రాదో, వచ్చిన పెట్టిన పెట్టుబడినా మిగులుతుందో లేదో, ఈ భయంలో రైతుల్ని కాపాడింది, ఆదుకునింది, నాకు తెలిసి కరువులో కూడా కడుపు నింపింది గోమాత. ఆవులే 1995, 2000 మధ్యలో కూడా కరువు వచ్చినప్పుడు మనుషులకి గంజి కేంద్రాలు ఎట్ట పెట్టారో ఆవులకు గడ్డి కేంద్రాలు కూడా పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే మనిషి ఆర్థికంగా ఎదగడానికి, ఆర్థికంగా పరిపుష్టి కావడానికి అవసరమైనటువంటి మూలాలను కాపాడటంలో నారా చంద్రబాబు నాయుడు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు, సున్నితంగా ఆలోచిస్తారు. సున్నితంగా మనిషి జీవనానికి ఉపయోగపడే అనేక విషయాలు చేస్తూ ఉంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. షాప్ కట్టర్సు 20,000 నుంచి 22,000 రూపాయల సబ్సిడీతో 100 మంది రైతులకి బంగారు పొలంలో ఇస్తున్నారు. ఆల్రెడీ 50 మంది రైతులకి ఇవ్వడం జరిగింది. సుమారుగా 150 మంది రైతులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటే, ఇది జనంకు తెలిసిన తర్వాత, దీని ఉపయోగాలు పెరిగిన తర్వాత ఖచ్చితంగా ఒక 500-600 మంది ఈ సౌకర్యం కోసమే. ఇందాక ఏడీ గారు చెప్పారు, మనం కూడా ఆలోచన మారుతూ ఉంది. ఒకప్పుడు ఆవుల్ని చేను కాడనో లేకపోతే చెరువు కాడ